అత్యంత ఉత్తమమైన పద్ధతి ఏది అంటే క్రీడా పద్ధతినన్నా. ఏ పద్ధతినన్నా? క్రీడా పద్ధతి. సరే, అసలు ఈ క్రీడా పద్ధతి అనడం కంటే క్రీడా పద్ధతులు అనడం ఉత్తమం అన్నమాట. ఎందుకు అంటే మనకి రెండు రకాల క్రీడా పద్ధతులు ఉన్నాయన్నా. మీరు డైట్ బిఎడ్ లో చదువుతారు. ఒకటి కిండర్ గార్టెన్ పద్ధతి, రెండు మాంటిస్సోరీ పద్ధతి. ఏంటన్నా? కిండర్ గార్టెన్ పద్ధతి, మాంటిస్సోరీ పద్ధతి అని రెండు పద్ధతులు ఉన్నాయి. అయితే అసలు ఈ క్రీడా పద్ధతిని ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే, అసలు క్రీడ అంటే అర్థం ఏంటి అంటే మనందరికీ తెలుసు, ఆట అనే అర్థం. ఏంటినన్నా? ఆట అంటే విద్యార్థులను ఆటలలో నిమగ్నమయ్యేలా చేస్తూ విద్యార్థులకు రకరకాల అభ్యసన అనుభవాలను కలిగించే పద్ధతి ఏ పద్ధతి అంటే క్రీడా పద్ధతి. అయితే అసలు ఈ క్రీడా పద్ధతి అనేది మనకి అందుబాటులోకి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే, పూర్వకాలంలో కొంతమంది విద్యావేత్తలు ఏం చేశారు అంటే, సమాజంలో ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో, ఎవరైతే మంచి మంచి పొజిషన్స్ లో వాళ్ళు స్థిరపడ్డారో వాళ్ళ మీద కొన్ని పరిశోధనలు చేసి ఆ పరిశోధన ఫలితం అనేది ఏం చెప్తుంది అంటే, ఏ పిల్లల యొక్క బాల్యం అయితే ఆటలతోనూ పాటలతోనూ కథలతోనూ నిర్మాణపు కృత్యాలతోనూ కొనసాగుతుందో వాళ్ళు చదువు సంధ్యల్లో బాగా రాణించి జీవితంలో మంచి స్థాయిలో ఉంటారు అనే పరిశోధన ఫలితాన్ని చెప్పారన్నమాట. ఏంటివన్నా? ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అన్న. ఆటలు, పాటలు, కథలు, నిర్మాణపు కృత్యాలు, వీటిలో విద్యార్థులను నిమగ్నం చేయాలి. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని సమాజంలో ఇద్దరు విద్యావేత్తలు ఏం చేశారు అంటే రెండు పాఠశాలల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నమాట. అందులో మొదటిది ఏంటి అంటే కిండర్ గార్టెన్ పాఠశాల. ఏ పాఠశాలనన్నా? కిండర్ గార్టెన్ పాఠశాల.